సమన్వయకర్త వ్యాఖ్యలతో షాక్కు గురయ్య నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్. నందికొట్కూరు టికెట్ ఇస్తాంగానే పాలనా బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగిస్తామని ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, ఐపాక్ రాయలసీమ ఇన్ఛార్జ్ దివాకర్ రెడ్డి అన్నారని, ఆ వ్యాఖ్యలు విని షాక్కు గురయ్యానని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కర్నూలులో నియోజకవర్గ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది జూన్ 24 రామసుబ్బారెడ్డి దివాకర్ రెడ్డిని కలిసినప్పుడు జరిగిన సంభాషణ ఈ సందర్భంగా ఆర్దర్ గుర్తు చేశారు. నేను ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కావాలని, మిగిలిన వ్యవహారాలను వేరే గ్రూప్ చూసుకుంటుందన్నారు. నియోజకవర్గంలో పాలన వేరే వారికి అప్పగించడానికి నేను చదువురాని వాడిని అని ప్రశ్నించా. రామసుబ్బారెడ్డి మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆయనకి చెప్పకుండా ఓఎస్టీ కానీ ఇతరులు కానీ వ్యవహారాలు చక్కబెడితే అంగీకరిస్తారని ప్రశ్నించా. పదవితో పాటు అధికారము నాకు ఉండేటట్లయితేనే టికెట్ ఇవ్వాలని చెప్పా. సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో 3 సార్లు కలిసా. నా పనితీరు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నట్టు చెప్పారు. టికెట్టు నాకే ఇస్తారన్నారు. అనూహ్యంగా సమన్వయకర్తగా మరొకరు నియమించారు. అందుకే ఇంటి బాధ్యతలు చూసుకుందామని భావించా. నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల్లో నా నిర్ణయం చెప్తానని ఆర్దర్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన వారిలో అత్యధికులు పార్టీ మారాల్సిందేనని తేల్చి చెప్పారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. యాక్చువల్గా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అక్కడ నందికొట్కూరు నుంచినే సీట్ వస్తుంది అన్నటువంటి వార్త కూడా వస్తుంది.